కొబ్బరికాయలో దీపం పెడితే కోటీశ్వర్లైతారంట. మీరే గాదు ఈ మాట విన్న తర్వాత యూట్యూబ్ చేసే నేనే ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయి నేను గూడా అలాగే పూజ చేసిన. ఏమో శివయ్య! వచ్చే కష్టాలన్నీ అలా ఉన్నాయి కాబట్టి ఇలా చేస్తే కష్టాలు తీరిపోతాయనే నమ్మకమో, నిజంగానే కోటీశ్వర్లయిపోతామేమోనని చిన్న స్వార్థమో తెలియదు గానీ, అందరూ చెప్పగానే విని నాలా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు ఈ దీపం వెనుక స్టోరీ చాలా పెద్దగా ఉంది. ఒక్కసారి వినండి. కదా ఏ నెల అయినా సరే లక్షల దీపాలు పెట్టినా ఏ పుణ్యాలు మోక్షాలు రావండి. అది ప్రతీక. అన్ని మాయలు అన్ని మహిమలు మన మనస్సులో ఉంటాయి, మన భక్తిలో ఉంటాయి. అదే దీపారాధన. దీపాలు పెట్టిన పాత్ర బంగారు ప్రమిద గాని, వెండి ప్రమిద గాని, రాగి ప్రమిద గాని, ఇత్తడి ప్రమిద గాని, కంచు ప్రమిద గాని, మట్టి ప్రమిద గాని ఇవేమీ అందుబాటులో లేకపోతే కనుక ఎండు కొబ్బరి కురిడి ఉంటుంది. ఆ కురిడిలో దీపారాధన చేయమన్నారు. అంతే తప్ప కొబ్బరికాయ కొట్టేసి ఆ పచ్చి కొబ్బరి చెప్పలో దీపం పెట్టమని ఇందాకే ఇంకో వీడియో చూసిన. కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులు వెలిగిస్తే సంవత్సరమంతా పూజ చేసిన రాని పుణ్యము ఫలితము ఈ ఒక్కరోజు చేస్తే వస్తది అని నీ నమ్మకం చాలా బాగుంది. కానీ పొద్దున్నుండి ఉపవాసం ఉండి సాయంత్రం దీపం పెట్టమని ఆ శివయ్య నిన్ను ఎక్కడా అడగలేదు. ఈ మాట ఇప్పుడెందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడే గుడికెళ్ళొచ్చిన ఒక పెద్ద ఆవిడ 60-65 సంవత్సరాలు లేదా 55 సంవత్సరాలు అనుకోండి, పొద్దున్నుండి ఉపవాసం ఉంది, పచ్చి మంచి నీళ్లు కూడా తాగలేదంట. దీపం పెట్టడానికి గుడికి వచ్చింది, కళ్ళు తిరిగి పడిపోయింది. మన ఏజ్ ఎట్లుంది, మనకు బీపీలు ఉంటాయి, షుగర్లు ఉంటాయి. ఆ శివయ్య నిన్ను ఉపవాసం ఉండి దీపం పెట్టమని అడిగిండా? భక్తి శ్రద్ధలతోని పూజ చేసుకుంటే సరిపోయిద్ది. కఠినంగా ఉపవాసం ఉండి దీపం పెడితేనే నిన్ను ఆ శివయ్య కనికరిస్తాడు అని అనుకుంటే ఎట్లా? అంత కళ్ళు తిరిగి పడిపోయింది అని మంచినీళ్ళు ఇస్తుంటే తాగదంట. దీపం పెట్టిన తర్వాతనే తాగుతా అని మొండికేస్తే అక్కడున్న వాళ్ళందరూ కోప్పడితే అప్పుడు ఆ అమ్మ వాటర్ తాగింది. మీలో కూడా ఇలాంటి మొండి ఘటాలు ఉంటే ప్లీజ్ ఆరోగ్యం చూసుకొని పూజలు చేయండి. ప్రాణం మీదికి మాత్రం అస్సలు తెచ్చుకోవద్దు. దీంట్లో నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.